వెల్కమ్ టు సుమన్ టీవీ. B12 డెఫిషియన్సీ ఈ మధ్య కాలంలో వెజిటేరియన్స్ తో పాటు అందరిలోనూ నాన్ వెజిటేరియన్స్ లో కూడా ఈ మాట ఎక్కువగా వింటున్నాం. డాక్టర్స్ కూడా వెళ్ళగానే ఆ టెస్టులు చేయించి ఈ సమస్య ఉందా అని అడుగుతూ ఉన్నారు. మరి ఎందుకు ఈ మధ్య కాలంలో ఈ సమస్య పెరిగింది? సో ఈ సమస్య రాకుండా మనమంతా కూడా ఏం ఫుడ్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి? హోమ్ రెమెడీస్ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మీరు కూడా మీ పేషెంట్స్ కి B12 డెఫిషియన్సీ చెక్ చేయిస్తూ ఉంటారా సార్? మీ పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? అవును. యెస్ సార్. ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో పెరిగింది? రాకుండా మేమంతా వెజిటేరియన్స్‌కే ఉంటది అంటారు. బట్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అందరికి కూడా వస్తుంది. మరేం చెయ్యాలి అంటారు? B12 డెఫిషియన్సీ ఎంత కామన్ అయిపోయిందంటే, హ్మ్. ఈ డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటది వాళ్ళ జేబులో ఎట్లైనా దస్తీ ఉంటది. అట్లా అయిపోయింది. అంటే ఆహా! జేబులో ఎవరైతే దస్తీ పెట్టుకుంటాడో వాళ్ళకి యెస్. B12 డెఫిషియన్సీ అంటే చాలా మంది చాలా వెరీ మంది. కామన్. యెస్ సార్. ఓకే. అవును సార్. ఎందుకు చూస్తూ కామన్ ఉన్నాము. అయిపోయింది అంటే, ఇప్పుడు ఒకటేందంటే మనం తినే ఆహారం ఏదైతే ఉంది, హ్మ్. అది మొత్తం పెస్టిసైడ్, అది మొత్తం యెస్. ఫర్టిలైజర్ హ్మ్. దానివల్ల. మళ్ళా ఓకే. దాని తర్వాత ఇంకోటి ఏంది అంటే, చాలా మంది కరెక్ట్ టైంకి తినరు. కరెక్ట్ టైంకి తినరు. అవును సార్. చాలా మంది తినట్లేదు. అవునా హ్మ్. కాదా? మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, ఎవరైతే తింటున్నారో కరెక్ట్ ఆహారం తింటలేరు. హ్మ్. యెస్. అందరికీ డీప్ ఫ్రై కావాలి. బెండకాయ పులుసు వద్దు. బెండకాయ బెండకాయ ఫ్రై ఫ్రై కావాలి. విత్ పీనట్, కోకోనట్స్. హ్మ్. బెండకాయ ఫ్రై కావాలి. కాజు. అవును సార్. ఆలుగడ్డ ఉంటది. ఫ్రై. ఫ్రై. ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది ఒకటి కొత్తది. మళ్ళా ఇంకోటి ఏం తెలవదు చాలా మందికంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అసలు ఫ్రెంచే కాదు. యెస్ సార్. ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి. యెస్ ఆ! సార్. మళ్ళా దొండకాయ. ఎంత శక్తి ఉంటది దొండకాయలో కరెక్ట్‌గా వండుకొని తింటే. కానీ అందరికేం కావాలి? ఫ్రై. ఫ్రై. అట్లా ఇవి కారణాల వల్ల మళ్ళా అదే హుహు. గాకుండా ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నా, థైరాయిడ్ వ్యాధి ఉన్నా, మళ్ళా దాని తర్వాత బీపీ వ్యాధి ఉన్నా, కొన్ని హుహు. సైకియాట్రిక్ అంటే దీర్ఘకాలికంగా ఓకే. ఉండే వ్యాధులకు వాడే మందుల వల్ల గూడా B12 డెఫిషియన్సీ అయితది. అవునా సార్? అంటే ఇట్లా షుగర్ పేషెంట్స్, బీపీ రెగ్యులర్‌గా మెడికేషన్ ఏవైతే తీసుకుంటే వాళ్ళు మందులు వాడుతున్నారో, హుహు. ఆ మందులకి గూడా B12 డెఫిషియన్సీ అయితది. అవునా? సరే ఇప్పుడు అయితుంది. ఇప్పుడు మందులెట్లా ఆపాలి? మందులెట్లా ఆపాలంటే, వేరే మందులొదిలేసి హోమియోపతి మందులు వాడాలి. హుహు. హోమియోపతి మందులు వాడడం వల్ల ఏంటి ఏమైతది? సార్ బెనిఫిట్? B12 అయితే పెరుగుతది. హ్మ్. ఓకే. అది గాకుండా శాశ్వత పరిష్కారం ఉంటది రోగాలకు. ఓకే. అందరేమంటారు, "అరే! రోగమొచ్చిందా? నువ్విప్పుడు జీవితాంతం హ్మ్. మందులేసుకోవాలి." కానీ హోమియోపతిలో అలా లేదు. అట్లా ఉండదు. వచ్చిన దాన్ని రివర్స్ చేయొచ్చు, తగ్గించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. శాశ్వత పరిష్కారం. అది ఒకటి. ఓకే. యెస్. ఇంకోటేంది, ఈ ఫ్రైలు బంద్ జేయాలి. హ్మ్. నూనె తక్కువ వాడాలి. రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు. ఓకే సార్. మనం ఏదైనా వాడినా కోల్డ్ ప్రెస్ వాడాలి. హ్మ్. గానుగా నూనె. గానుగ నూనె. ఓకే సార్. గానుగా నూనె అంటే కోల్డ్ ప్రెస్సే గదా! యెస్. యెస్ ఆ! సార్. గానుగా నూనె వాడాలి. పులుసులు తింటే బెటర్. మళ్ళా పులుసు. దాంట్లో గూడా ఇంతకు ముందు నేను జెప్పిన చేపల పులుసు తినండి. హ్మ్. చేపలు ఫ్రై జేసి కాదు. చేపల పులుసు తినండి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో ఎక్కువుంటది. హ్మ్. మనం ఏం చేస్తాం, అది షాప్‌కి పోయి 65 గాని, ఆ! చికెన్ ఫ్రై అది ఉంటది గదా! ఫ్రైడ్ చికెన్ హ్మ్. అది గాని, ఆ! లేదంటే ఎక్కువ మటన్ తినడం. ఇవి గాకుండా సీ ఫుడ్ ప్రిఫర్ చేయండి. ఓకే సార్. సీ ఇప్పుడు ఫుడ్. హ్మ్. అవి ఉంటాయి గదా! క్రాబ్స్, క్రాబ్స్, పీతలు. పీతలు హ్మ్. ఉంటాయి గదా! హ్మ్. దాంతోటి పులుసు తయారైతది. ఓకే. క్రాబ్స్ పులుసు. పీతలు హ్మ్. పులుసు తినండి. మళ్ళా దాని తర్వాత చేపల పులుసు తినండి. హ్మ్. మళ్ళా దాని తర్వాత ప్రాన్స్ ఉంటాయా? హ్మ్. ఫ్రై చేసుకొని 65 లాగా అతే ఫుల్ ఆయిల్ చేసి తింటారు కదా! ప్రాన్. అట్లా గాకుండా దాంతోటి గూడా పులుసు తయారైతది. ఇగురు అలా కొంచెం ఆ! ఆయిల్ తక్కువేయాలి. వీటన్నిటిలో గూడా ఆయిల్ తక్కువేయాలి ఖచ్చితంగా. తక్కువేయాలి ఆయిల్. హ్మ్. ఇప్పుడు ఓకే. ఎంత మీరు ఆయిల్ ఎక్కువేసి డీప్ ఫ్రై ఎంత చేస్తారో అంతా దాంట్లో ఉన్న ఏదైతే న్యూట్రిషనల్ కంటెంట్ ఉంటది, అది హ్మ్. డ్యామేజ్ అయితది. యెస్. అవునా కాదా? అట్లా ఓవర్ కుకింగ్ చేసి, డీప్ ఫ్రై చేసి తినాలి. ఇవి రెగ్యులర్‌లీ డైట్‌లో ఇంక్లూడ్ చేయాలి. హుహు. 21 సార్లు తింటాం మనం. నేనేం చెప్పినా 5 సార్లన్నా మీరు చేపల పులుసు తినండి. ఇది ఇంకా ఇంక్లూడ్ చేయండి వేరే సీ ఫుడ్స్. క్రాబ్స్, ప్రాన్స్ ప్రాన్స్ యాడ్ ఇవి ఇంక్లూడ్ చేసుకో. చేయండి. వీటితోటి మీకు బెటర్ అయితది. మళ్ళా వెజిటేరియన్స్ పరిస్థితి యెస్ ఏంది? సార్. మరి నాన్ వెజిటేరియన్స్‌కి ఆ! చెప్పారు. వెజిటేరియన్స్‌కే తక్కువుంటుంది బి12 అందరిలో అంటూ ఉంటారు. మరి వారికి సార్? పాలు, హ్మ్. పెరుగు, హ్మ్. మళ్ళీ దాని తర్వాత పన్నీర్ పన్నీర్. ఓకే. ఇవి ఎక్కువ ప్రిఫర్ చేయండి. హుహు.
అందరు ఏం చేస్తారు, రైస్ తింటారు కదా, ఓకే సార్. లాస్ట్ లో మజ్జిగ వేస్తారు దాంట్లో. హ్మ్. చాలా మంది ఏం చేస్తారు, అరే పెరుగు ఎక్కువ తింటే ప్రాబ్లం అని అనుకుంటారు, కానీ హ్మ్. పెరుగు ఎక్కువ తింటే ప్రాబ్లం లేదు. లేదా సార్? పెరుగు ఎక్కువ వేసుకోండి, మజ్జిగ లాగా కాదు, గట్టి పెరుగు, హ్మ్. 2 బుక్కలు అన్నం లాస్ట్ హ్మ్. కలిపేసి తినండి. ఫస్ట్ లో 2 బుక్కలు పుట్నాల పొడి, కందిపప్పుల పొడి ఓహ్! వేసుకొని, నెయ్యి వేసుకొని తినండి. B12 కూడా పోతుంది, బి కాంప్లెక్స్ కూడా పోతుంది. ఓహో! వేరేవి కూడా పోవాలి. బి కాంప్లెక్స్ అన్ని కరెక్ట్ ఉండాలి, ఓన్లీ B12 ఒకటే కరెక్ట్ ఉంటే నడవదు పని. హ్మ్. వేరేవి కూడా కరెక్ట్ ఉండాలి. వారంలో దోశ ఎన్నిసార్లు తింటాడు మనిషి? రెగ్యులర్‌గా ట్వైస్ అవుతూనే ఉంటది ట్వైస్ అయితే సార్. అవుతుంది, హ్మ్. థ్రైస్ అయితే అవుతుంది. ఇట్లా 5 కేజీ పిండి ఉంది, హ్మ్. 10 దోశలేసి ఈ అని చెప్పొద్దు ఇంట్లో కాడ. హ్మ్. ఒక్క దోశ వేసుకోవాలి. ఓకే. పన్నీర్ దోశ అని రోడ్ల మీద పోతాం కదా, అవును. వద్దు. ఇంట్లో. ఇంట్లో ఒక దోశ వేసుకొని, హ్మ్. కొంచెం ఆవు నెయ్యి వేసి, హ్మ్. పనీర్ గ్రేట్ చేసి, హ్మ్. దాని మీద మంచిగా వేసి, దాని మీద పుట్నాల పొడి వేసి హుహు. ఒక్కటే వావ్! తినాలి. ఒకటే మళ్ళీ ఒకటే. మితంగా తినాలి, ఆయిల్ లెస్ ఆ, తినాలి, హెల్తీ ఇంట్లోనే వండింది ఇంట్లో వండుకొని తినాలి. హ్మ్. అది తినండి. టేస్ట్ కి టేస్ట్, B12 కి B12, బి కాంప్లెక్స్ యెస్. కి బి కాంప్లెక్స్. హ్మ్. అవునా కాదా? యెస్. పెసరట్టు వేసుకుంటారు, అవును సార్. పెసరట్టు. పెసరట్టు వేసుకుంటారు. హ్మ్. పెసరట్టు పిండి తయారు చేసినప్పుడు దాంట్లో పెరుగు వేయండి, మంచిగా హ్మ్. కలపండి. పెసరట్టు అట్లా తినండి. ఓహ్! లావుగా వేసుకోండి. కందిపప్పుల పొడి వేయండి, పల్లీల పొడి వేయండి, హుహు. ఇంట్లో తయారు చేసినవి, అవసల పొడి వేయండి. ఓకే. పెసరట్టులు దోశ తింటే కూడా ఎట్లా తినాలని చెప్పిన, యెస్. పెసరట్టులు తినాలి. హ్మ్. మళ్ళా దాంతో పెసరపప్పుతో పాటు అది సగం ఉన్న పెసరపప్పు వస్తది కదా, అవును సార్. దాంతో పప్పు తయారైతది. హ్మ్. ఆ అవును పప్పు సార్. ముద్దపప్పు చేసుకోండి. అవునా ఓకే. కాదా? హ్మ్. మళ్ళీ ఇంకేంది, మీరు ఇవన్నీ పోపులు ఆవు నెయ్యిలో పెట్టండి. ఆవు నెయ్యి. ఓకే. బీటలు ఉంటది కదా దాంట్లో, హ్మ్. బి కాంప్లెక్స్ ఇవన్నిట్లో వస్తది, ప్రోటీన్ వస్తది. హ్మ్. మనకు ఏంది, B12 డెఫిషియన్సీ తోటి అరికాలు మంటలు, తిమ్మిర్లు, ఏమైతది, B12 డెఫిషియన్సీ అలసట, ఉంటే జర్ర నీరసం. సేపు ఇట్లా నిల్చోంగానే చక్కెర వస్తది, అవును నీరసం సార్. ఉంటది. హ్మ్. చాలా నీరసం ఉంది డాక్టర్ అని ఇట్లా వస్తారు. హ్మ్. ఇవన్నీ మనం డయట్ రూపంలో మందులతోటి హ్మ్. మంచిగా తగ్గించుకోవచ్చు. డెఫినెట్‌లీ. థాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు B12 డెఫిషియన్సీతో. వెజిటేరియన్స్‌కి, నాన్ వెజిటేరియన్స్‌కి ఏం ఫుడ్ తినాలో, ఎలా చేసుకొని తినాలో కూడా తెలియచేశారు సార్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.